మాస్కా దాస్, విశ్వక్ సేన్ ఆయన చేసినటువంటి కొన్ని సినిమాలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. సో, స్ట్రెయిట్ ఫార్వర్డ్ మనస్తత్వంతో కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొన్న సినిమాలో యాక్టింగ్ విషయంలో కొంచెం ఓవర్‌గా అనిపించి కొంతమందిని ఫాలో అయ్యి ఇమిటేట్ చేసినట్టుంటదని మరికొంతమంది అంటారు. ఎవరేమనుకున్నా నా స్టైల్ నాదే అంటాడు మన మాస్కా దాస్. సో, ప్రస్తుతం విశ్వక్ సేన్ చేసినటువంటి కామెంట్లు ఇప్పుడు మరోసారి వివాదానికి కారణమవుతోంది. 'లైలా' అనే కొత్త ప్రాజెక్ట్‌తో పాటు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి', 'కల్ట్', 'గామి', 'వీఎస్10' ఇన్ని సినిమాలు చేస్తున్నారు. వీటిలో 'గామి' మార్చ్ 8న రిలీజ్ అవుతోంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా విశ్వక్ సేన్ మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు ఎంతో హాట్‌గా మారుతోంది. సో, విశ్వక్ సేన్ 6 సినిమాలు చేస్తుండగా వాటిలో 2 రిలీజ్‌కయింది. మరి 'అఘోరా' పాత్రలో విశ్వక్ నటిస్తున్న 'గామి' మార్చ్ 8న రిలీజ్ అవుతోంది. ఇక 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' కాస్త గ్యాప్‌లో విడుదల కాబోతోంది. కాగా లేటెస్ట్ ఇంటర్వ్యూలో స్టార్ హీరో, సీనియర్ హీరో అర్జున్ పైన విశ్వక్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతోంది. గతంలో హీరో అర్జున్ దర్శకత్వంలో తన కూతురు హీరోయిన్‌గా విశ్వక్ ఒక సినిమాని చేయాల్సిందే. విశ్వక్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో వివాదం వచ్చింది. అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ విశ్వక్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై విశ్వక్ కూడా అప్పట్లో సమాధానం ఇచ్చారు. అయితే ఈ వివాదం తనపై చాలానే ప్రభావం చూపించిందని విశ్వక్ సేన్ అంటున్నారు. అర్జున్ సినిమాలో నటించని తను చెప్పలేదని, కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఒకరోజు ఆపమని మాత్రమే అర్జున్‌ని రిక్వెస్ట్ చేశానని విశ్వక్ సేన్ అన్నారు. ఆ టైంలో అర్జున్ తమ ఇంటికొచ్చి తమ పేరెంట్స్‌ని కూడా రిక్వెస్ట్ చేశారని, ఈ విషయాలు ఎవరికీ తెలీదని అన్నారు. మరి తనకి ఇప్పుడు ఈ విషయాలన్నీ చెప్పాల్సినటువంటి అవసరం లేదని, తనకు సినిమా నేపథ్యం లేదనో, ఇంకేదో కారణాలతోనో మీడియా సమావేశం కూడా పెట్టారని, ఆయన మీద గౌరవంతో ఈ ఇష్యూని పెంచకుండా మరి కనీసం నేను రెమ్యునరేషన్ కూడా తిరిగిచ్చేశానని విశ్వక్ సేన్ అన్నారు. నాపై కావాలని ఆయన చేసిన గొడవ వల్ల తాను ఎక్కువగా నష్టపోయారని తాజా ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు వైరల్‌గా మారుతోంది. సో, విశ్వక్ సేన్ స్టోరీ అంతా విని తన కూతురితో సినిమా ప్రెస్టీజియస్‌గా తెలుగులో స్టార్ట్ చేయబోతున్నానని చెప్పి మరి ఆయన ఈ ప్రాజెక్ట్ కోసం ఒప్పించి రెమ్యునరేషన్ తీసుకుని తీరా షూటింగ్‌కి రావాలంటే సో, మేకప్ రూమ్‌లో ఉన్నాను, వేసుకున్నాను, వస్తున్నానని చెప్పి తీరా ముహూర్తం షాట్‌కి కూడా ఆయన రాకపోవడం చాలా ఇబ్బందికరమైన అంశమని, ఇంత యాటిట్యూడ్ ఉన్నటువంటి హీరో ఇండస్ట్రీలో అసలు ఎలా వస్తారో తనని బ్యాన్ చేయాలని కూడా అర్జున్ తీవ్రంగా స్పందించారు. అయితే ఇప్పుడేమో విశ్వక్ సేన్ వెర్షన్ మరోలా ఉంది. అంటే ఇదంతా సింపతి కోసమా? మరి నిజమే అయి ఉంటే అప్పట్లోనే వివాదాలకి సంబంధించి హాట్‌గా ఉన్నప్పుడు మరెందుకు చెప్పలేదు? సో, మరి విశ్వక్ సేన్‌కి సంబంధించిన ఈ విషయం ఇప్పుడు తెలియడంతో మరి తప్పంతా అర్జున్ గారిదే అన్నట్టుగా వెళ్తోంది. మరి వీళ్ళలో ఎవరిది తప్పు? మళ్ళీ ఇప్పుడు సినిమాకి సంబంధించి ప్రమోషన్ కోసమే ఈ టాపిక్‌ని మళ్ళీ రైజ్ చేసి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అవ్వాలనుకుంటున్నారా? ఏది ఏమైనా విశ్వక్ సేన్ స్ట్రాటజీసే వేరబ్బా!